దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ బాగున్నారా? ఉదయకాలం లేచి ప్రభు పాదాల చెంత ప్రార్థించారా? భయపడవద్దు. ఉదయమే లేచి దేవుని పాదాల చెంత ప్రార్థించే ప్రతి కుటుంబాన్ని దేవాది దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనము భయపడవద్దు, చింతించవద్దు, అధైర్యపడవద్దు. దేవాది దేవుడు మన ప్రార్థనలు ఆలకించువాడే ఉన్నాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం అంటుంది, యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎంత మంచి మాట కదా! అవునండి, కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖములో, అవమానములో జీవిస్తున్నావా? భయపడవద్దు. నీవు తిరస్కరించబడుతున్నావా? భయపడవద్దు. ఎక్కడైతే తిరస్కరించబడుతున్నావో, అవమానాన్ని పొందున్నావో, దేన్ని బట్టి 10 మందిలో తల ఎత్తుకోలేకపోతున్నావో, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడవద్దు. అదే స్థలములో దేవాది దేవుడు నీ తల ఎత్తువాడని వాక్యము సెలవిస్తుంది. నిరాశలో నీ తలను పైకెత్తుతాడు. అధైర్యములో నీ తలను పైకెత్తువాడు. ఎక్కడైతే కృంగని స్థితిలో ఉన్నావో, తప్పకుండా దేవాది దేవుడు నీ తలను పైకెత్తువాడు. భయపడవద్దు. ఆర్థిక ఇబ్బందులు కుమిలిపోతున్నావా? అధైర్యపడవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటం లేదా? భయపడవద్దు. వీటన్నిటిలో విజయం దేవుడు మీకు అనుగ్రహించి మీ తల ఎత్తి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి. నేటి వాగ్దానం తీసుకొని చదివి చేతులుంచి ప్రార్థించండి. దేవుని తప్పక మీ మీదికి దిగి వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రార్థనలు సఫలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.